మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ద విజన్ అండ్ ద బూన్, ఇంగ్లీష్లో శ్రీ అరవిందుల వారిది, తాతగారి దానికి దివ్య దర్శనము వరప్రదానము అని ట్రాన్స్లేషన్లో తెలుగు సావిత్రిలో కనిపిస్తుంది. ఇది యోగి ప్రజ్ఞానయాత్ర తర్వాత, అంటే ఇంగ్లీష్లో ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ న్యూ క్రియేషన్ తర్వాతి చాప్టర్ అండి ఇది. ఆ తల్లిని సీకింగ్ హర్ టు డిసెండ్, ఆవిడ్ని కిందికి వచ్చి ఈ భూమిని మార్చమనే ఏకైక కోరిక. అంటే ఈ పరమాత్మలో ఐక్యమవడం కాదు, నా ఒక్కడికి కాదు నాకు రావాల్సిన సౌఖ్యం, ఓ తల్లి ఇది నేను నిన్ను అడిగేది అని చెప్పి అశ్వపతి ప్రార్థన చేస్తూ మనకి ప్రజ్ఞానయాత్ర ముగిసింది. ఆ తల్లి ఆ పరబ్రహ్మన్ దగ్గర నుంచి ఏదైనా ఒక సంజ్ఞ వస్తే చేయడానికి ఆవిడ కూడా మ్యూట్గా వెయిట్ చేస్తోంది అనేది కూడా చూసాం. ఇప్పుడు ద నెక్స్ట్ స్టెప్, ద విజన్ అండ్ ద బూన్. అంటే మనకి ఇండైరెక్ట్గా ఆ పరమాత్మ పర్మిషన్ వచ్చినట్టే, అందువలన తల్లి కనిపించింది అని అనుకుందాం. ద విజన్ అండ్ ద బూన్, ఒక వరం. ఆ వరం ఏమిటి, ఎలా ఉంది అనేది ఇంగ్లీష్లో అరవిందులు చెప్పింది చదువుదాం ఈ సెషన్లో. దీనికి తాతగారు ఇచ్చిన వర్షను నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. In the void, lifeless silence and immense solitude, while Ashwapati was waiting there, a loud footfall in the listening spaces of the soul. In the listening spaces of the soul, ఆత్మ యొక్క అంతరాంతరాళాల్లో ఒక ప్రియమైన అడుగుల చప్పుడులాగా వినిపించింది. అంటే ఎవరో ఇష్టమైన వాళ్ళు వస్తున్నట్టుగా అనిపించింది అని. అంతవరకు ఉన్న అనంతమైన నిశ్శబ్దము ఒక్కసారిగా ఒక కదలిక వచ్చి మార్పు వచ్చింది. ఎవ్రీథింగ్ బ్రోక్ ఫ్రమ్ సైలెన్స్ సీల్ ఎట్ హర్ కాంటాక్ట్. ఆమె రాగానే అప్పటి వరకు ఉన్న వాయిడ్, సైలెన్స్, హష్ మొత్తం మారిపోయింది. ఎక్స్టసీ ఎమర్జ్డ్. A divinizing stream possessed his veins. Body's cells awoke to spirit sense. Each nerve became a burning thread of joy. అప్పటి వరకు పూర్తిగా అలాగ శాంతంగా, స్తబ్దుగా, నిశ్శబ్దంగా ఉన్నది నరాల్లోనూ ఆనంద ప్రవాహాలు వచ్చాయట. ప్రతి కణము ఆ ఆత్మ యొక్క స్పర్శకి స్పందించిందిట. The one he worshipped was within him now. ఎవరినైతే తను ఇన్ని సంవత్సరాలుగా కృషి చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ దివ్య శక్తి, ఆ జనని ఇప్పుడు తనలో ఉంది అనేది యోగికి తెలిసింది, అనుభవంలోకి వచ్చింది. అబ్సల్యూట్ అండ్ వైజ్ ఇన్ ద హార్ట్స్ చేంబర్స్ స్పోక్. ఆమె అనంతమైన జ్ఞానస్వరూపిణి. ఆమె ఇతని హృదయంలో మాట్లాడిందిట. అంటే నేను ఈ సంభాషణ జరుగుతూ ఉంటే అది అతని హృదయంలో జరిగిన సంభాషణ. ఈ విజను హృదయంలోనే, కాన్వర్జేషన్ కూడా హృదయంలోనే. ఓ సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ హూ క్లైంబెస్ట్ క్రియేషన్స్ పీక్, వాట్ దౌ హ్యాస్ట్ వన్ ఈజ్ దైన్ బట్ ఆస్క్ నో మోర్. ఆ తల్లి ఏమందిట కనపడంగానే, నాయనా, ఓ సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ హూ క్లైంబెస్ట్ క్రియేషన్స్ పీక్, సృష్టి యొక్క అత్యంత ఆఖరి మెట్టు వరకు ఎక్కి వచ్చావు విజయోస్తు. వాట్ దౌ హ్యాస్ట్ వన్ ఈజ్ దైన్, నువ్వు గెలుచుకున్నది నీదే. ఆస్క్ నో మోర్, నువ్వు ఇప్పటి వరకు గెలుచుకున్న దానికంటే అధికం ఇంకేమీ అడగద్దు అందిట.
హౌ షల్ దౌ స్పీక్ ఫర్ మెన్ హూస్ హార్ట్స్ ఆర్ డమ్? నువ్వు అందరి తరఫున ప్రార్థన చేసి వాళ్ళందరినీ ఉద్ధరించమని అడగడానికి వచ్చావు, వాళ్ళ రిప్రజెంటేటివ్ లాగా. వాళ్ళ హృదయాల్లో స్పందనే లేదు, వాళ్ళల్లో ఈ మంచి కావాలి అన్న కోరికే లేదు. అటువంటి మూగజీవుల్లాగా అదే బాగుంది అనుకుంటున్న వాళ్ళ గురించి నువ్వు ఏమని అడగడానికి వచ్చావు? Awake not the immeasurable descent. Man is too weak to bear the infinite's weight. నన్ను కిందికి రమ్మని ఆహ్వానించడానికి వచ్చావు నువ్వు. Awake not the immeasurable descent. ఆ శక్తి ప్రవాహాన్ని తట్టుకునే స్థాయి ఇప్పుడు మానవులకి లేదు కాబట్టి నన్ను కిందికి రమ్మని నువ్వు అడగద్దు. Man is too weak to bear the infinite's weight. I ask thee not to merge thy heart of flame in the immobile's wide uncaring bliss. నిన్ను నేను ఇక్కడ బ్రహ్మంలో ఐక్యమైపోమని చెప్పి అడగట్లా. నీ చాయిస్లో అది వద్దనుకున్నావు, వద్దు. ఎక్స్టింక్షన్ ఇన్ దట్ అబ్సల్యూట్ సైలెన్స్ వద్దు. ఎందుకంటే యూ కాంట్ రిలాక్స్ when death is still unconquered on earth. నీ స్వభావం నాకు తెలిసిన ఆయన, భూమి మీద ఇంకా మరణాన్ని మీద విజయం మానవుడు సాధించినంత మటుకు నీకు సంతృప్తి లేదు, అది నాకు తెలుసు. అందువల్ల నిన్ను ఇక్కడ బ్రహ్మంలో కలిసిపోమని చెప్పను. Obey thy nature and fulfill thy fate. Accept the godlike toil. Live for the slow-paced omniscient purpose. భూమి మీదకి వెళ్ళి గాడ్ లైక్ టాయిల్, ఎంతో కష్టమైన ఈ మహత్కార్యంలో అందరిలోనూ జ్ఞానం పెంచటానికి నీ కృషి నువ్వు చెయ్యి. నన్ను ఇప్పుడే కిందికి రమ్మని అడగద్దు. బికాస్ మ్యాన్ ఈజ్ నాట్ రెడీ అందిట ఆ తల్లి. ఇది సంభాషణలో మొదలు. దీనికి అశ్వపతి సంతృప్తి పడతాడా? ఖచ్చితంగా పడడు అనేది మనకి తెలుసు. అక్కడ ఆ జనని ఈ ఎనిగ్మా, పజిల్, ఈ సృష్టి ఎలా జరిగింది, ఇందులో ఎందుకు మానవుడు ఇంకా రెడీగా అవ్వలేదు, తాను ఎన్ని రకాలుగా ట్రై చేస్తోంది ఈ మానవుడికి సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించటానికి. మానవుడే ఈ ముడి విప్పుకోవాలి, కానీ ముడి విప్పుకోవడానికి సిద్ధమైన మానవులు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడే సంపూర్ణమైన మార్పు వస్తే ఎవరు తట్టుకునే పరిస్థితి భూమికి లేదు అనేలాగా చెప్తోందన్నమాట. మ్యాన్ ఈజ్ లైక్ ఎ ట్రావెలర్ ఇన్ హిజ్ ఆఫ్ షిఫ్టింగ్ హోమ్, నేచర్స్ పెర్టర్బింగ్ గెస్ట్. మానవుడు ఇల్లు మారుస్తూ తిరిగే ట్రావెలర్ లాంటివాడు. ఒక క్యారవాన్ వెళ్తూ ఉంటే ఒకరోజు ఒక్కడ మజిలీ వేస్తుంది, ఇంకొక రోజు ఇంకొక చోటలాగా చేస్తూ ఉన్నాడు. ప్రకృతిలో అతను ఒక ట్రావెలింగ్ గెస్ట్, అతిథి. ఇది ఇల్లు కాదు. అగెయిన్స్ట్ హిస్ స్పిరిట్ ఆల్ ఈజ్ ఇన్ డైర్ లీగ్. ఎ టైటన్ ఇన్ఫ్లుయెన్స్ స్టాప్స్ హిస్ గాడ్వర్డ్ గేజ్. హీ ఈజ్ నేచర్స్ పెర్టర్బింగ్ గెస్ట్. అంటే ప్రకృతికి ఈ అతిథి ముందుకు వెళ్ళటం ఇష్టం లేదు. ఇతను చేసే పనులు అంటే స్పిరిట్ని రియలైజ్ అవ్వాలి, సెల్ఫ్ రియలైజేషన్ కోసం ప్రయత్నిస్తుంటే లోవర్ నేచర్కి అది ఇష్టం లేదు. కాబట్టి వీలున్నంత మటుకు కిందికి లాగడానికి చూస్తుందన్నమాట. అగెయిన్స్ట్ హిస్ స్పిరిట్ ఆల్ ఈజ్ ఇన్ డైర్ లీగ్. అతను ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా సరే విరోధించే శక్తులు చాలా ఉన్నాయి ఇక్కడ. లోవర్ నేచర్. ఎ టైటన్ ఇన్ఫ్లుయెన్స్ స్టాప్స్ హిస్ గాడ్వర్డ్ గేజ్. భయంకరమైన చాలా గొప్ప టైటన్ అంటే వెరీ బిగ్, టైటానిక్, వెరీ లార్జ్. ఎ టైటన్ ఇన్ఫ్లుయెన్స్ స్టాప్స్ హిస్ గాడ్వర్డ్ గేజ్. భగవంతుని కేసి తిరిగి తనని తాను తెలుసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించినా అనంతమైన కష్టాలు వచ్చి కిందికి లాగేయటం, అడ్డంకులు తీసుకురావడం అనేదే సన్స్ ఆఫ్ డార్క్నెస్ యొక్క డ్యూటీ చేస్తూ ఉంటారు వాళ్ళు. హీ హ్యాస్ ఫర్గాటెన్ వై హీ హ్యాస్ కమ్ అండ్ వెన్స్. ఈ గొడవలో మానవుడు తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇక్కడ ఎందుకున్నాడు అనేది మర్చిపోయాడు. హీ వుడ్
గైడ్ ద వరల్డ్ హిమ్సెల్ఫ్ హీ కెనాట్ గైడ్. ఆశ్చర్యం ఏమిటంటే బాహ్య ప్రపంచంలో నాయకుడి కింద ఉంటున్నాడు, కానీ తనకి తాను లోపలికి చూసుకుని తానెవరు అనేది తెలుసుకోకుండా. దట్స్ హౌ హీ ఈజ్. హీ ఒబేస్ ద ఇన్కాన్షియన్స్ హీ హ్యాడ్ కమ్ టు రూల్. ఏ ఇన్కాన్షియన్స్నైతే తను రూల్ చేయాలనుకున్నాడో, కంట్రోల్ చేయాలనుకున్నాడో, ఆ ఇన్కాన్షియంట్ నేచర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు మనిషి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. కానీ తల్లి ఏమంటుంది? హిస్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్ హూమ్ గాడ్ లీడ్స్. ఎవరినైతే భగవంతుడు చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తూ ఉంటాడో అతనికి ఎన్ని అపజయాలు వచ్చినా ఫైనల్ అపజయం మాత్రం కాదు. త్రూ ఆల్ ద స్లో మిస్టీరియస్ మార్చ్ గోజ్ ఆన్. అన్ని కష్టాల్లోనూ కూడా తెలియకుండా ఆ మార్చ్ ముందుకే, నడక ముందుకే సాగుతుంది. an immutable power, a self-fulfilling transcendence అతన్ని ముందుకు నడిపిస్తుంది. కనరాని దివ్య శక్తి, తన శక్తిని తానే అధిగమించేలాంటి కెపాసిటీ అతనికి ఇచ్చి లిమిటేషన్స్ని క్రాస్ చేయిస్తుంది. అప్పుడు హౌ షల్ ద ఎండ్ బీ వెయిన్ వెన్ గాడ్ ఈస్ గైడ్? ఎ లైట్ దేర్ ఈస్ దట్ లీడ్స్, ఎ పవర్ దట్ ఎయిడ్స్, అన్మార్క్డ్, అన్ఫెల్ట్, ఇట్ సీస్ ఇన్ హిమ్ అండ్ యాక్ట్స్. అతనికి తెలియకుండానే అతనిలో నుంచే ఒక దివ్య శక్తి అతన్ని ముందుకి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి జయం అతనిదే. ఇప్పుడు మాత్రం ఇంకా రెడీ కాదు ఆ జయానికి. టుడేస్ ఇంపాసిబుల్స్ ఆర్ ద ఫ్యూచర్స్ బేస్. ఈ రోజున అసంభవం అనుకున్నది రేపు మామూలు అవుతుంది. ఇది మనం ఈ భూమి మీద ఎన్నో విషయాల్లో చూస్తూనే ఉన్నాం. కానీ మన అజ్ఞానం ఏమిటంటే ఈ రోజున మరణానికి లొంగే మానవుడు రేపు అమరుడవుతాడు అంటే మళ్ళీ నమ్మలేం. బట్ టుడేస్ ఇంపాసిబుల్స్ ఆర్ ఫ్యూచర్స్ బేస్. రేపటికి పునాది. ఇవాళ అసంభవం అనుకున్నదే భవిష్యత్తుకి పునాది అవుతూ ఉంటుంది. ఆకాశంలో ఎగురుతాడనుకున్నారా? చంద్రమండలం మీదకి వెళ్తారనుకున్నారా? మార్స్ మీద అనుకున్నారా? ఇంకో ప్లానెట్ అనుకున్నామా? అనుకోలేదు. ఇంపాసిబుల్ అన్నవన్నీ పాసిబుల్ అని చూస్తున్నాం. కానీ ఇది ఇంపాసిబుల్ అంటే పాసిబుల్ అని నమ్మే ఆత్మస్థైర్యం మనకి ఇంకా రాలేదు. మ్యాన్, he has visits of a larger revealing joy, brief widenesses, hopes of deathless sweetness, rare intimations, moments of kinship with the eternal world. ఇవన్నీ కూడా లోపల అంతరాంతరాళాల్లో అతనికి తెలియని ఒక దివ్యత్వం గైడ్ చేసి దాని మూలకంగా ఇవాళ అసంభవం అనుకున్నదైనా రేపు సంభవం అవుతుంది. మ్యాన్ విల్ ఫైనల్లీ విన్ అని ఆ తల్లి చెప్తోంది. కానీ ఇప్పుడే అడక్కు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండొద్దు. హెల్ప్ ద పీపుల్ ఇన్ దేర్ గాడ్లీ టాయిల్. ఆ మార్పు వచ్చినప్పుడు ఇన్ హిమ్ ద ఎర్త్ మదర్ సీస్ డ్రా నియర్ ద చేంజ్ ఫోర్ షాడోడ్ ఇన్ హర్ డమ్ అండ్ ఫైరీ డెప్త్స్. ఎప్పుడైతే మనిషి తనలో వచ్చే ఆ స్వీట్ మిస్టిక్ మెసేజెస్ రిసీవ్ చేసుకోవటం మొదలుపెట్టి హీ లుక్స్ గాడ్వర్డ్, భగవంతుడి కేసి దృష్టిని తిప్పుతాడో అప్పుడు ఆ తల్లికి తెలుస్తుంది ఈ వ్యక్తిలో ఎర్త్ మదర్, ఈ భూమి తల్లి ఏం గమనిస్తుందంటే నా కోరికలు తీర్చి నా ప్రయాసని సఫలం చేసే ఒక జీవి ఇక్కడ ఉన్నాడు అని ఎర్త్ మదర్ రియలైజ్ చేస్తుంది. ఎర్త్ మదర్ వేరు, డార్క్ నేచర్ వేరు. ఎర్త్ మదర్ ఈజ్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ దట్ డార్క్ నేచర్. ఆ డార్క్ నేచర్ కాకుండా ఎర్త్ మదర్ ఆల్సో డిజైర్స్ ఫర్ గాడ్స్ డిసెంట్. ఈ జనని అశ్వపతితో ఏమంటుందంటే, ఓ అడెప్ట్ ఆఫ్ ద సెల్ఫ్ బాండ్ అన్ఫెయిలింగ్ లైన్, లీవ్ నాట్ ద లైట్ టు డై ద ఏజెస్ బోర్, హెల్ప్ స్టిల్ హ్యుమానిటీస్ బ్లైండ్ అండ్ సఫరింగ్ లైఫ్, obey thy spirit's wide omnipotent urge, cease not from knowledge, let thy toil be vast. O Naina, సెల్ఫ్ బాండ్ అన్ఫెయిలింగ్ లైన్ అంటే ఆత్మజ్ఞానం వచ్చిన ఆ పరంపరలో ఉన్నావు నువ్వు. గురు పరంపరలాగా నీ ముందు కూడా కొంతమంది సాధించారు, నువ్వు ఇప్పుడు వచ్చావు, ఆ లైన్లో నువ్వు కూడా ఉన్నావు.
లీవ్ నాట్ ద లైట్ టు డై ద ఏజెస్ బోర్. ఇన్ని తరాలుగా ఏ దివ్య జ్యోతి, ఆత్మజ్యోతినైతే మానవులు ఇలా ముందుకు తీసుకొచ్చారో దాన్ని ఆగనీయకు, ముందుకు కొనసాగనీయి. హెల్ప్ స్టిల్ హ్యుమానిటీస్ బ్లైండ్ అండ్ సఫరింగ్ లైఫ్. వాళ్ళకి సహాయం చేయి. నీ నాలెడ్జ్ని, నీ కష్టాన్ని ఇక్కడితో ఆపకు. మై లైట్ షెల్ బీ ఇన్ ది, మై స్ట్రెంగ్త్ దై ఫోర్స్. నువ్వు ఈ కష్టం భరించడానికి కావాల్సిన శక్తి నేనిస్తాను. మై లైట్ విల్ బీ ఇన్ ది. యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ యువర్ స్ట్రెంగ్త్, మై స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. నేను బలం ఇస్తాను నీకని చెప్పింది. కానీ ఆస్క్ నాట్ ద ఇంపర్ఫెక్ట్ ఫ్రూట్, ద పార్షియల్ ప్రైజ్, ఓన్లీ వన్ బూన్ టు గ్రేటన్ దై స్పిరిట్ డిమాండ్, ఓన్లీ వన్ జాయ్ టు రైజ్ దై కైండ్ డిజైర్. అపరిపక్వమైన ఫలం అడగద్దు. ఇప్పుడే నన్ను కిందికి దిగమన్నావంటే నువ్వు అడిగే ఫలితం అపరిపక్వమైన ఫలితం. ఎందుకంటే భూమి దాన్ని స్వీకరించేందుకు మానవులు సిద్ధంగా లేరు. కాబట్టి నువ్వు ఒక్క బూన్ అడుగు, ఒక్క వరం. టు గ్రేటన్ దై స్పిరిట్ డిమాండ్, అది అడుగు. నీ ఆత్మ ఇంకా అభివృద్ధి అవ్వాలి అని అడుగు. డిమాండ్ ఓన్లీ వన్ జాయ్ టు రైజ్ దై కైండ్ డిజైర్. నీలాంటి వాళ్ళు ఎక్కువ అవ్వాలి అని చెప్పి అడుగు. నన్ను కిందికి రమ్మని అడగద్దు అని చెప్పింది ఆ తల్లి. Above blind fate and antagonist powers is a high unchanging will. Leave thy works result to it. All things shall change in God's transfiguring hour. సమయం వచ్చినప్పుడు భగవంతుని ఇచ్చ ప్రకారం అన్నీ మారతాయి. నీ కృషి నువ్వు చెయ్యి, ఫలితం భగవంతుడికి వదిలిపెట్టు అని చెప్పి ద స్వీట్ మైటీ వాయిస్ హష్డ్. ఆ జనని హృదయంలో మాట్లాడింది ఇంతవరకు విన్నాడు. నిశ్శబ్దం వచ్చిందిట. అప్పుడు చిన్నపిల్లవాడు ఒక తల్లి ఏదన్నా అడిగింది ఇవ్వకపోతే వెంటనే ఒప్పేసుకుంటాడా? ఒప్పుకోడు. ఏదో ఒక విధంగా ఆ తల్లిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. తన కోరిక నెరవేరాలి అనేలాగా కృషి చేస్తాడు. అలాగే అశ్వపతి, ఆ అమ్మ ఏం చెప్పింది? అది వద్దు, నీవు అభివృద్ధి పొందు, వెళ్ళి కష్టపడు అని చెప్తే ఊరుకున్నాడా? బట్ అశ్వపతిస్ హార్ట్ రిప్లైడ్ టు హర్, హౌ షల్ ఐ రెస్ట్ కంటెంట్ విత్ మార్టల్ డేస్, ఐ హూ హ్యావ్ సీన్ ద గ్లోరీ అండ్ బ్యూటీ ఆఫ్ దై ఫేస్. నీ ఆనందాన్ని, నీ అద్భుతమైన సౌందర్యాన్ని, అందానికి సౌందర్యానికి తేడా ఉందని నిన్నటి యాత్రలో చదివాం మనం. దైవీ అందాన్ని సౌందర్యం అంటాం, పురుషులు అనుభవించే అందాన్ని అందం. సో నీ సౌందర్యాన్ని చూసి, నీ గొప్పతనాన్ని చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక మామూలు మనుషుల మధ్యలో ఉండమని నన్ను ఎలా అడుగుతావు తల్లి? నేను ఎలా జీవించగలను మామూలు మనిషిలాగా? హార్డ్ ఈజ్ ద డూమ్ టు విచ్ దౌ బైండెస్ దై సన్స్. నీ బిడ్డల్ని ఇంత కష్టంలోకి నువ్వు బంధించావే, ఇది చాలా బాలేదు. ఇఫ్ ఇట్స్ దై వర్క్ ఐ డూ బిలో, వై బ్రేక్స్ నాట్ ఇన్ సమ్ డిస్టెంట్ గ్లీమ్ ఆఫ్ దీ? వేర్ ఈస్ ద థండర్ ఆఫ్ దై విక్టరీస్ వింగ్స్? ఆల్ వీ డూ ఈజ్ జస్ట్ ఫ్రూట్లెస్, అవర్ స్ట్రెంగ్త్ టూ లిటిల్, అవర్ జాయ్ టూ స్కాంట్. నువ్వు నాకు నీ బలం ఇస్తానని అంటున్నావు, కానీ ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని యుగాలుగా ఎంతోమంది కృషి చేశారు. మానవుల కృషితోటి ఈ ఫలితం రాలేదు కదా. నువ్వు చెప్పే విజయం ఎక్కడ కనిపించింది? ఇప్పటి వరకు ఎక్కడా కనపడలేదే. మేము విజయం సాధించలేకపోయామే. ఎక్కడుంది నీ విక్టరీ? అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ టూ లిటిల్. మేము ఇలాగే ఇంకో 1000 ఏళ్ళు కష్టపడ్డా, 100 ఏళ్ళు కష్టపడ్డా ఇక్కడే ఉంటాం. నువ్వు వచ్చి మారిస్తే తప్ప ఈ సిచ్యువేషను మారదు. ఐ నో దట్ దై క్రియేషన్ కెనాట్ ఫెయిల్. కానీ ఆవిడ చెప్పిన మాట ఒప్పుకుంటున్నాడు. నీ సృష్టి విఫలం కాదు. ఫర్ ఈవెన్ త్రూ ద మిస్ ఆఫ్ మార్టల్ థాట్, ఇన్ఫాలిబుల్ ఆర్ దేర్ మిస్టీరియస్ స్టెప్స్. ఇన్ ద బిగినింగ్ ఈజ్ ప్రిపేర్డ్ ద క్లోజ్. నాకు తెలుసు తల్లి, నీ ప్లాన్ చాలా
పర్ఫెక్ట్. అందులో ఇట్ ఈస్ ఇన్ఫాలిబుల్. తప్పులు లోపాలు ఎక్కడా లేవు. సృష్టి మొదలుపెట్టినప్పుడే అది ఎలా ముగియాలి అనేది కూడా నీ ప్లాన్లో ఉంది. I saw the omnipotent's flaming pioneers, forerunners of a divine multitude, massive barrier breakers. నేను ఎంతో మందిని చూశాను, యోగులు, ఋషులు, బ్యారియర్ బ్రేకర్స్ అంటే రకరకాల ప్రకృతి చెప్పే అడ్డాలని తొలగించుకుంటూ ఆత్మజ్ఞానంలో ముందుకు వెళ్ళిన వాళ్ళని ఫోర్-రన్నర్స్ ఆఫ్ ఎ డివైన్ మల్టిట్యూడ్ చూశాను తల్లి. వాళ్ళందరూ ఉన్నారు. రెజ్లర్స్ విత్ డెస్టినీ ఇన్ హర్ లిస్ట్స్ ఆఫ్ విల్. వాళ్ళ దృఢ నిశ్చయంతో విధిని ఎదుర్కొన్న వాళ్ళని చాలామందిని నేను చూశాను. మెసెంజర్స్ ఆఫ్ ది ఇన్కమ్యూనికబుల్ కమ్ ఇన్ టు ద ఫాలెన్ హ్యూమన్ స్ఫియర్ బేరింగ్ దేర్ ఇమ్మార్టల్ గ్లోరీ. ఎంతోమంది సిద్ధులు, యోగులు వచ్చి ఈ భూమి మీద భగవంతుని గురించిన ట్రూత్ చెప్పటానికి కృషి చేయడం చూశాను. క్యారీయింగ్ ద మిస్టిక్ వర్డ్ ఫైర్ ద ప్రీస్ట్స్ ఆఫ్ విజ్డమ్. వాళ్ళందరూ పూర్ణ జ్ఞానులు రావడం నేను చూశాను. దేర్ ట్రెడ్ వన్ డే షల్ చేంజ్ ద సఫరింగ్ ఎర్త్. ఎర్త్స్ డీడ్స్ షల్ టచ్ ద సూపర్ హ్యూమన్ హైట్స్. వాళ్ళందరి కృషి వల్ల ఈ లోకం ఏదో ఒక రోజుకి సూపర్ హ్యూమన్ అవుతుంది. తెలుసు నువ్వు ఈ కృషి అంతటి వెనకాతల ఉన్నావని. కానీ ఓ ట్రూత్ డిఫెండెడ్ ఇన్ దై సీక్రెట్ సన్, వాయిస్ ఆఫ్ హర్ మైటీ మ్యూజింగ్స్ ఇన్ షట్ హెవెన్స్, ఓ విజ్డమ్ స్ప్లెండర్, మదర్ ఆఫ్ ద యూనివర్స్, క్రియాట్రిక్స్, ద ఇటర్నల్ ఆర్టిస్ట్ బ్రైడ్, లింగర్ నాట్ లాంగ్ విత్ దై ట్రాన్స్మ్యూటింగ్ హ్యాండ్, ప్రెస్డ్ వెయిన్లీ ఆన్ ద గోల్డెన్ బార్ ఆఫ్ టైమ్. ఆ తల్లిని ఏమని అడుగుతున్నాడు? తల్లి, ఎప్పటికో ఈ గేమ్ పూర్తవుతుంది, మనుషుల కృషితో ఎంతోమంది వచ్చారు అని చెప్తున్నావు. కానీ ఓ జనని, ఓ విజ్డమ్ స్ప్లెండర్, మదర్ ఆఫ్ ద యూనివర్స్, క్రియాట్రిక్స్, ద ఇటర్నల్ ఆర్టిస్ట్ బ్రైడ్, ఆ పరమాత్ముని సగభాగం, ఓ పరమేశ్వరి, లింగర్ నాట్ లాంగ్ విత్ దై ట్రాన్స్మ్యూటింగ్ హ్యాండ్, ప్రెస్డ్ వెయిన్లీ ఆన్ ద గోల్డెన్ బార్ ఆఫ్ టైమ్. కాలంలో క్రమంగా ఎప్పుడో మార్పు వస్తుంది అంటూ తల్లి అలాగా నీ చేతితో జరగాల్సిన మార్పుని ఇంకా ఎక్కువ రోజులు డిలే చేయకమ్మా ఓ తల్లి. ఓ రేడియంట్ ఫౌంటైన్ ఆఫ్ ద వరల్డ్స్ డిలైట్. నీ నుంచే ఈ సృష్టిలో ఆనందం అనేది వస్తుంది, నువ్వే దానికి మూలం. ఓ బ్లిస్ హూ ఎవర్ డ్వెల్స్ డీప్ హిడ్ విదిన్ వైల్ మెన్ సీక్ ది అవుట్ సైడ్ అండ్ నెవర్ ఫైండ్. నువ్వు మాలోనే ఉన్నావు, కానీ నిన్ను మేము బయట వెతుక్కుంటూ ఎప్పటికీ తెలుసుకోలేకుండానే ఇన్ని తరాలు యుగాలు గడిచిపోయాయి. కాబట్టి ఓ తల్లి, మా అంతటా మేము వస్తాము, నువ్వు వెనక నుంచి సాయం చేస్తున్నావు అనేది కరెక్టే. అయినా ఏమడుగుతున్నాడు? మిషన్ టు ఎర్త్ సమ్ లివింగ్ ఫార్మ్ ఆఫ్ దీ. నీవు ఒక అవతారంగా ఈ భూమి మీదకి రా. ఒక మిషన్, ఒక దైవ కార్యక్రమం కోసం రా. మిషన్ టు ఎర్త్ సమ్ లివింగ్ ఫార్మ్ ఆఫ్ దీ, వన్ మూమెంట్ ఫిల్డ్ విత్ ద ఇటర్నిటీ, లెట్ ద ఇన్ఫినిటీ ఇన్ వన్ బాడీ లివ్, ఆల్ నాలెడ్జ్ ర్యాప్ వన్ మైండ్ ఇన్ సీస్ ఆఫ్ లైట్, ఆల్ లవ్ థ్రాబ్ సింగిల్ ఇన్ వన్ హ్యూమన్ హార్ట్, ఇమ్మార్టల్ ట్రెడింగ్ ద ఎర్త్ విత్ మార్టల్ ఫీట్. నీ సర్వ లక్షణాలతోటి ఒక మానవ శరీరంలోకి నిన్ను నువ్వు పంపించుకో. అతనిలో ఆ శరీరంలో ఎలా ఉండాలి? ఇన్ఫినిటీ ఇన్ వన్ బాడీ, అమరత్వం, పూర్ణ జ్ఞానం, లవ్ అన్నీ అందులోకి నిండి ఉండాలి. ఇమ్మార్టల్ ట్రెడింగ్ ద ఎర్త్ విత్ మార్టల్ ఫీట్. దేవత భూమి మీద మానవ శరీరంలో నడుస్తున్నట్టుగా నిన్ను నువ్వు ఒక రూపంలో భూమి మీద అవతరించు తల్లి. ప్యాక్ విత్ ద ఇటర్నల్ మైట్ వన్ హ్యూమన్ అవర్. ఈ లోకంలో ఉన్న కాలం కొలమానం చూసుకుంటే మన జీవితాలు ఎంత చిన్నవంటే
ఒక గంట కూడా ఉండం మనం ఈ భూమి మీద. భూమి టైంలో చూసుకుంటే మనం ఉండేది ఒక నిమిషమో ఒక అర నిమిషమో లాగా. ప్యాక్ 1 హ్యూమన్ అవర్ విత్ దై ప్రెజెన్స్ అండ్ విత్ 1 జెస్చర్ చేంజ్ ఆల్ ఫ్యూచర్ టైమ్. నీ ఒక్క సంజ్ఞతోటి మానవుల భవిష్యత్తు మొత్తం మార్చేయి తల్లి. లెట్ ఎ గ్రేట్ వర్డ్ బీ స్పోకెన్ ఫ్రమ్ ద హైట్స్ అండ్ 1 గ్రేట్ యాక్ట్ అన్లాక్ ద డోర్స్ ఆఫ్ ఫేట్. విధి మాకు ఇప్పటి వరకు ఏ తలుపులైతే మూసి ఉంచి మమ్మల్ని బందీలుగా ఉంచిందో ఆ విధి యొక్క తలుపుల్ని తెరుతల్లి, పైనుంచి ఒక్క మాట పర్మిషన్ తోటి కిందికి రా అని ప్రార్థన చేశాడనమాట. ఆవిడ వద్దు బాబు అన్నా సరే మళ్ళీ అమ్మా అని చెప్పి ప్రార్థించాడు అశ్వపతి. అప్పుడు వెంటనే ఆవిడేం సమాధానం చెప్పలేదుట. వెయిట్ చేశాడు అలాగ నిశ్శబ్దంలో, మెడిటేషన్లో. స్లోలీ యాజ్ హిస్ ప్రేయర్ sank డౌన్ ఇన్ ద రెసిస్టింగ్ అప్రెసింగ్ 1000 ఫోర్సెస్ దట్ డినై. అతను చేస్తున్న ఈ ప్రేయర్కి కింద నుంచి ఎన్నో ఫోర్సెస్ ఇటువంటి ప్రేయర్ చేస్తావేంట్రా, మేము ఓడిపోతాం, వీల్లేదు అనేలాంటిగా అప్రెసింగ్ ఫోర్సెస్ కూడా ఇతని ప్రేయరు అందకుండా చేయడానికి, ఆపేయడానికి, గొంతు నొక్కేయడానికి లాగా ప్రయత్నిస్తున్నా అలా వెయిట్ చేశాడు. అప్పుడు దేర్ ఎరోజ్ ఎ వైడ్ కన్సెంటింగ్ వాయిస్. అప్పుడు కొంతసేపు అయిన తర్వాత అంగీకారంగా ఒక శబ్దం వచ్చిందిట, కన్సెంట్. ఆన్ హర్ లిప్స్ ద ఇమ్మార్టల్స్ జాయ్ టుక్ షేప్. ఓ స్ట్రాంగ్ ఫోర్ రన్నర్, I have heard thy cry. One shall descend and break the iron law. నాయనా, నువ్వు అందరికంటే ముందు ఇక్కడికి వచ్చి ఈ కోరిక అడిగావు. 4 రన్నర్స్ అంటే పైనియర్స్, ముందు వెళ్ళావు. నీ కోరికని నేను తథాస్తు ఆశీర్వదిస్తున్నాను. బూన్ ఇచ్చిందనమాట ఆవిడ. 1 shall descend and break the iron law. ఇప్పటి వరకు మానవులు ఏ సంకెళ్లల్లో, ఏ చట్టంలో అయితే బందీలుగా ఉన్నారో దాని నుంచి విముక్తి చేసే ఒక అవతారం భూమి మీదకి వస్తుంది. చేంజ్ నేచర్స్ డూమ్ బై ద లోన్ స్పిరిట్స్ పవర్. లోపలున్న ఆత్మశక్తితోటి ప్రకృతి యొక్క అంధకారం మొత్తాన్ని బద్దలు చేస్తుంది. ఆల్ మైట్, గ్రేట్నెస్, ప్యాషన్ ఆఫ్ ద గాడ్స్, స్వీట్ అండ్ వైలెంట్ హార్ట్. నువ్వు అడిగినట్లుగానే అందులో శక్తి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆనందం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉండేలాంటి ఒక అవతారాన్ని భూమి మీదకి నేను 1 shall descend. అప్పుడేమవుతుందిట, ఎ సీడ్ షల్ బి సోన్ ఇన్ డెత్స్ ట్రెమెండస్ అవర్. భూమి మీద మనిషిగా పుట్టి ఎప్పుడైతే ఈ విజయం వస్తుందో, ఎ సీడ్ షల్ బి సోన్ ఇన్ డెత్స్ ట్రెమెండస్ అవర్. భూమి మీద ఈ మర్త్యలోకంలో ఎ బ్రాంచ్ ఆఫ్ హెవెన్ ట్రాన్స్ప్లాంట్ టు హ్యూమన్ సాయిల్. అంటే అక్కడి నుంచి ఒక అమరత్వం అనే మొక్క తీసుకొచ్చి ఇక్కడ పాతి పెడతారనమాట. ఇక్కడ అమరత్వం పెరిగేలాగా. నేచర్ షల్ ఓవర్లీప్ హర్ మార్టల్ స్టెప్. ఫేట్ షల్ బి చేంజ్డ్ బై అన్ అన్చేంజింగ్ విల్. నేచర్ క్రమక్రమంగా మామూలుగా చిన్నగా సాగుతూ కాదు, ఒక జయంట్ లీప్. ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళి అడుగు పెడితే 1 స్మాల్ స్టెప్ ఫర్ మ్యాన్, 1 జయంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అన్నారు చూడండి. అసంభవం అన్నది సంభవం అయింది అన్నట్టు. అలాగ ప్రకృతి ఒక జయంట్ లీప్ చేసి అసంభవం అన్నది సంభవం చేసుకోవడానికి ఒక అవతారం వస్తుంది నాయన, నీ కోరిక సిద్ధిస్తుంది అని ఇతను అలా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు దెర్ వాజ్ ఎ బ్లెస్సింగ్, ఎ బూన్ వాజ్ గివెన్. అప్పుడు అశ్వపతి ఎలా ఫీల్ అయ్యాట, ఆ లైట్ వెళ్ళిపోయింది, ఆ బూన్ ఇచ్చింది, వాయిస్ డిజపియర్ అయింది. ఏంటి అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందా అనేలాగా లోపల డౌట్, బెంగ. ద ఎండ్లెస్ లైట్ వానిష్డ్ లీవింగ్ ఎన్ ఈకో ఆఫ్ డిలైట్ దట్ వన్స్ వాజ్. అంటే ఒక ప్రతిధ్వని, ముందు ధ్వని తర్వాత ప్రతిధ్వనిలాగా ఇక్కడ ఆవిడ ఉంది అనేది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత తెలిసే ఒక నిశ్శబ్దము, ఒక ఖాళీ శూన్యము అలా ఫీల్ అయ్యాట. లీవింగ్ ద యోగి లోన్ వేకెంట్ ఇన్ ద ఇన్నర్ ఫీల్డ్స్. లోపలంతా కూడాను అరే ఇంకా ఆవిడ లేదే అనేలాగా అనుకుంటుంటే
Then a warm-lipped, sentient, soft terrestrial wave came gliding in upon feet of sound. అప్పుడు ఒక మృదుమధురమైన స్పృశించినట్టుగా ఉండే ఆనందమైన చిరునవ్వు లాంటిది ఒకటి అతనికి అనిపించిందిట. ఈ సౌందర్యాన్ని తాతగారు చాలా చక్కగా వర్ణించారు తెలుగులో. అది చదివి మనం సంతోషిద్దాము. అశ్వపతి అక్కడ వర్ణించనిది ఎక్కువగా ఇక్కడ వర్ణించినది భాగం చూస్తున్నాను. తెలుగులో తాతగారు ఆ నవ్వుతోటి ఆపారు. ఇక్కడ అన్లాక్డ్ వాజ్ ద డీప్ గ్లోరీ ఆఫ్ సైలెన్సెస్ హార్ట్, ద అబ్సల్యూట్ అన్మూవింగ్ స్టిల్నెసెస్ సరెండర్డ్ టు ద బ్రెత్ ఆఫ్ మార్టల్ ఎయిర్. ఆ వరప్రసాదం జరిగిన తర్వాత అశ్వపతి మళ్ళీ తిరిగి తన స్పృహలోకి, అంటే బాహ్య స్పృహలోకి రావడం మొదలుపెట్టాడు. ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్గా యోగం స్టార్ట్ చేసిన అశ్వపతి ట్రావెలు, విజను, బూను అన్నీ అయిన తర్వాత ఇంకా యోగ సమాధిలో నుంచి బాహ్య ప్రపంచంలోకి రావడం జరిగింది. అశ్వపతి స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద ఫాస్ట్ రిసీడింగ్ ప్లేన్స్. మళ్ళీ అవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. జుయ్ అనుకుంటూ అతను బాహ్య ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. టు ఫిల్ ఇట్స్ హ్యూమన్ హౌస్ ఇన్ టైమ్ హిస్ సోల్ డ్రూ బ్యాక్ ఇన్ టు ద స్పీడ్ అండ్ నాయిస్. మళ్ళీ బయట శబ్దాలు, బయట కార్యక్రమాలు, బయట జ్ఞానము, వీటిల్లోకి అతని ఆత్మ మళ్ళీ తిరిగి ప్రపంచంలోకి వెనక్కి వచ్చేస్తోంది అశ్వపతిది. వన్స్ మోర్ హీ మూవ్డ్ అమిడ్ మెటీరియల్ సీన్స్, a god in the figure of the arisen beast. He raised his brow of conquest to the heavens, establishing the empire of the soul on matter and its bounded universe, as on a solid rock in infinite seas. ఒక అనంతమైన సముద్రం మధ్యలో ఒక స్థిరమైన భవనం కట్టే పునాది వేశాడనమాట అశ్వపతి. మృగాలు, పశువుల లాంటి మానవ స్వభావం ఉన్న మానవుల మధ్య దేవుణ్ణి చూసి భగవంతుడి అనుగ్రహంతో నిశ్చలమైన ఒక పునాది వేసిన అశ్వపతి తిరిగి భూమి మీదకి మామూలు ప్రపంచంలోకి చూడడానికి వెనక్కి వచ్చాడు అనటంతో ఈ విజన్ అండ్ ద బూన్ పూర్తయింది. నమస్కారం.